బక్వాస్ గా ఆడాడు గేమ్ అని చెప్పేసి యష్మి అన్నది. అసలు వర్డే నచ్చలేదు నాకు. Hey guys, welcome back to our channel Sana's Hashtag. So ఈ రోజు అయితే డే 30 అండ్ ఎపిసోడ్ 31 అనమాట. ఇంక లేట్ చేయకుండా మన రివ్యూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పరారే పరారే ఈ సాంగ్ అయితే ప్లే చేశారు. నబీల్ తో మార్నింగే గొడవ పెట్టుకున్నాడు అనమాట. మనకంటే జస్ట్ బుట్ట ఇక్కడ ఉంది, ఇట్లా తీసుకెళ్తే సరిపోయిద్దని నబీల్ చెప్తే దానికి కూడా నన్ను ఇండివిజువల్ గా చేయని అని చెప్పేసి గొడవ పెట్టుకున్నాడు అనమాట. ఏంటో మనకంటే ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎవరైనా హెల్ప్ చేయడానికి చెప్పినా కూడా ఈజీగా అవుతుంది పని అని చెప్పేసి చెప్పినా కూడా తను ఇట్లా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనిపించేసింది అనమాట నాకు. కానీ నబీల్ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటున్నాడు. నబీల్ ఒక్కడే మనకంటే చాలా బాగుంటున్నాడు ఈ మధ్య కాలంలో. మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఛాలెంజ్ లో వచ్చేసి విష్ణు నిఖిల్ వెళ్ళారు. సో ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ఇద్దరు అవుట్ అయిపోయారు. సో అందుకని వైల్డ్ కార్డ్ బోర్డు పెట్టారనమాట. సో 2 వైల్డ్ కార్డ్స్ ఆపారు ఇప్పటిదాకా. సెకండ్ గేమ్ మణికంఠ అండ్ యష్మి వెళ్ళారు. సో ఫస్ట్ లో అయితే మణికంఠ చాలా బాగా ఆడేశాడు. కానీ లాస్ట్ లో యష్మి పృథ్వీ చెప్పిన మాటలు విని బాగా మంచిగా ప్లే చేసింది. సో నిఖిల్ క్లాన్ వల్ల విన్ అయ్యారనమాట. ఇక్కడ కూడా మణికంఠ మళ్ళీ నాకు చెప్పొద్దు, నేను ఇండివిజువల్ గా ఆడతా అనేది స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు బిగ్ బాస్ చెప్పారనమాట కాంతారా క్లాన్ నుంచి ఒకళ్ళు తీసేయాలి అని చెప్పేసి. సో ఇప్పటిదాకా సీత ఒక్క గేమ్ కూడా ఆడలేదు. బట్ సీత ఇంకా అందరూ డిస్కస్ చేసుకుంటే ఎవరి కాళ్ళు వెళ్ళనున్నారు, ఇంకా తను వెళ్దామని ఫిక్స్ అయ్యింది. బట్ లాస్ట్ లో బిగ్ బాస్ ఏమన్నారంటే తీసేసేటప్పుడు ఎవరైతే అనర్హులో ఎవరైతే సరిగ్గా ఆడరో వాళ్ళని తీసేయమని అనేసరికి ఇంక మణికంఠని తీసేసింది అనమాట. నాకైతే పాపం అనిపించింది మణికంఠని చూస్తే. ఎందుకంటే ఫస్ట్ సీత అని డిసైడ్ అయ్యి మళ్ళీ మణికంఠని పేరు మార్చేశారు. సో ఫస్ట్ టైం యష్మి కూడా పాపం అనిపించింది మణికంఠని చూస్తే అనే అందనమాట పృథ్వీతో. బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ ఏం చెప్పారంటే అనర్హులు ఆడలేని వాళ్ళు అని చెప్పేసరికి ఇంకా మణికంఠని తీసేశారు. థర్డ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆదిత్య అండ్ నబీల్ ఆడారు అనమాట. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆదిత్య గారు విన్ అయ్యారు అండ్ నబీల్ అవుట్ అయిపోయాడు అనమాట. సో అందరికి చిప్పు పోయింది. సో పక్క క్లాన్ నిఖిల్ క్లాన్ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, అసలు నబీల్ని ఎందుకు పంపారు అని చెప్పేసి చిన్న గేమ్ కూడా అని. ఇదేం పెద్ద ఫిజికల్ టాస్క్ కాదు. మళ్ళీ కాంతారా క్లాన్ నుంచి ఒకళ్ళని తీసేయాలన్నమాట. సో అందరూ డిస్కస్ చేసుకొని సీతకు అసలు అట్లీస్ట్ ఎవరిని పంపాలో కూడా తెలియలేదు. సో సీతని తీసేద్దాము, తనకి డెసిషన్ మేకింగ్ కూడా రావట్లేదు అన్నట్టుగా సీతని తీసేసారనమాట నిఖిల్ క్లాన్ వాళ్ళు. నాకు కొంచెం పాపం అనిపించింది, ఎందుకంటే తను అసలు అట్లీస్ట్ ఒక్క గేమ్ కూడా ఆడలేదు కదా అని చెప్పేసి. బట్ వాళ్ళు ఇమ్యూనిటీ కూడా ఉంది కదా అన్నట్టుగా చూశారు. తను అసలు ప్రేరణతో బాగానే మాట్లాడుతుంది, కానీ ప్రేరణ ఎందుకు వేస్ట్ తీసేయాలి అన్నట్టుగా మాట్లాడింది అనమాట. ఈరోజు నాకు ఎపిసోడ్లో తను అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. సో సీత అండ్ నైనిక డిస్కషన్ అయితే స్టార్ట్ చేశారు. బయట నుంచి ఫేవరెటిజం తీసుకొచ్చి చూపిస్తున్నాడు నిఖిల్ ప్రేరణ గురించి అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. సో నబీల్ బక్వాస్ గా ఆడాడు గేమ్ అని చెప్పేసి యష్మి అన్నది. అసలు వర్డే నచ్చలేదు నాకు. సో ఇంకి పాంకి పింకి చేసి నబీల్ ని సెలెక్ట్ చేశారంట. అసలు అదేం డెసిషన్ మేకింగో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ప్రేరణ యష్మికి ఫ్రెండ్ అని చెప్తే సో యష్మి వచ్చేసి వాళ్ళ ప్లాన్ అందరికీ చెప్పేసింది. సో నేనైతే నబీల్ ఓట్ చేశాను టుడే. మీరు ఎవరికి ఓట్ చేశారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నాకు ఈ రోజు లీక్డ్ అప్డేట్స్ ఏమొచ్చినాయో చెప్తాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సాటర్డే వస్తున్నారనమాట. చిన్న గ్రాండ్ లాంచ్ లా పెడతారు. మెహబూబ్, హరితేజ అండ్ నైని, పావని, ముక్కు, అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ. అసలు గంగవ్వని ఎందుకో అర్థం కావట్లేదు, ఏదో టీఆర్పీ స్టంట్ లాగా ఉంది. అసలు ఆవిడ వచ్చి ఆడేది ఏముండదు. టేస్టీ తేజ. సో భైరవపురం అండ్ నాగపురం అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెడతారనమాట ఈరోజు ఆర్ రేపు. సో ఈ థర్స్డే అయితే షూట్ ఉంది. ఇట్ మే బి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆర్ ఇట్ మే బి సీక్రెట్ రూమ్ అవుతుంది. ఈ వీక్ నైనిక వెళ్ళిపోతే బాగుంది అనుకుంటున్నా. మీరు ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యు ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.